నాన్ వెజ్లో సింపుల్గా అది కూడా టేస్టీగా ఉండే కర్రీ గుడ్లు నెత్తళ్ళు. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ప్యానంలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఉడకపెట్టి తొక్క తీసిన గుడ్లని ఫ్రై చేయండి. తర్వాత ఇందులో 2 పచ్చిమిరకాయలు అయితే వేసుకోండి. నేను ఇంట్లో లేవని వేయలేదు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు కచ్చా పచ్చిగా ఆడింది కూడా వేయండి. ఈ మసాలా బాగా వేగిన తర్వాత ఇలా రెడ్ కలర్లోకి వచ్చాక 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. మసాలా ఏంటి తక్కువగా ఉందనుకుంటున్నారా? ఇది ఒక్కరి కోసమే వండుతున్నాం, అందుకే తక్కువగా ఉంది. కానీ వండిన తర్వాత చూడండి చాలా ఎక్కువ ఉంటుంది. ఇది వేగిన తర్వాత ఇందులో గుడ్లు వేయండి. అలాగే శుభ్రంగా కడుక్కుని బుర్రలు తీసేసిన నెత్తలు కూడా వేయండి. అది వేసిన 2 నిమిషాలకి ఇలాగా హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ అయితే వేసుకోండి. చూడండి ఇది ఉడుకుతుంది. ఇందులో ఇంకా వాటర్ అయితే ఉంది. ఈ వాటర్ కూడా బాగా తగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా రైస్లో వేసుకొని తినడమే. కర్రీ అయితే చాలా బాగుంది.